నుంచి సాయంత్రం వరకు తెలియకుండానే గడిచిపోయింది. గత రాత్రి దేవుడు నన్ను 3 గంటలకు లేపేశాడు. వాస్తవంగా నేను 5 గంటలకు లేస్తాను. 5 గంటలకు లేచి ప్రార్థన చేస్తాను, మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను. దేవుడు 3 గంటలకు నన్ను లేపేశాడు. సమయం చూస్తే 3. ఎందుకు లేపాడు అంటే, మీకు దేవుని వాక్యాన్ని అందించడానికి నేను సిద్ధపడాలి, అందుకు లేపాడు. గతంలో దేవుని వాక్యం సిద్ధపాటులో దేవుడు నన్ను రాత్రంతా నిద్రపోనివ్వనటువంటి రోజులు ఉన్నాయి. రాత్రంతా మెలకువగలిగి దేవుని వాక్యాన్ని సిద్ధపడి ప్రజలకు అందజేసేలా కూడా దేవుడు చేశాడు. దేవుడు ఎంతో గొప్పవాడు. ఈ మొదటి వార్షికోత్సవ సందర్భంగా దేవాలయములు అనేటువంటి మాట మీద మీకు నేను దేవుని వాక్యాన్ని అందజేయడానికి దేవుడు నన్ను ఆధ్యాత్మికంగా ముస్తాబు చేసి తీసుకొచ్చాడు. వాటిని మీకు నేను క్లుప్తంగా అందజేస్తాను. మొట్టమొదటి దేవాలయం మోషే నిర్మించిన దేవాలయం, దాన్ని ప్రత్యక్ష గుడారం అంటారు. రెండవ దేవాలయం సొలొమోను నిర్మించిన దేవాలయం. ఇప్పుడే మా సత్యమణి గారు పాస్టర్ గారు ప్రార్థన చేశారు. సొలొమోను దేవాలయం. రెండవ దేవాలయం సొలొమోను నిర్మించిన దేవాలయం. మూడవ దేవాలయము జెరుబ్బాబెలు నిర్మించిన దేవాలయం. నాలుగవ దేవాలయము హేరోదు మహారాజు నిర్మించిన దేవాలయం. ఐదవ దేవాలయం క్రీస్తు శరీరమను దేవాలయం. ఆరవదిగా సంఘమెత్తబడిన తర్వాత మహాశ్రమ కాలములో ఉండబోయే దేవాలయం. ఏడవదిగా 1000 ఏళ్ల రాజ్య పాలనలో ఉండేటువంటి దేవాలయం. ఎనిమిదవదిగా పరలోకమందు గల దేవాలయం. ఈ దేవాలయాలను నేను మీకు క్లుప్తంగా పరిచయం చేస్తాను. దేవాలయం దేవుని యొక్క ఆలయం అంటారు. దేవుని దివ్యమైన దేవాలయం. దేవాలయం అంటే దేవుని ప్రజలకే ఇష్టం ఉంటుంది. దేవుని ప్రజలైనటువంటి వారు కోరహు కుమారులు లాంటి వారు దేవుని మందిరం అంటే తహతహలాడతారు, దేవుని మందిరం అంటే అర్లులు చేస్తారు అని 84వ కీర్తన మనకు మధురమైన కీర్తనగా తెలియజేస్తూనే ఉంది. దేవుని మందిరాన్ని ప్రేమించేవారు దేవుని యొక్క పిల్లలు, వారు దేవుని మందిరాన్ని ప్రేమిస్తారు. ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు అనే జగద్రక్షకునికి అత్యంత ఇష్టమైనది ఏదైనా ఉందా అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో సంఘాలు అని దేవుని వాక్యం చెప్తున్నది. అపోస్తలుడైన యోహాను ఆయన స్వరం విని వెనక్కి చూసినప్పుడు 7 దీప స్తంభముల మధ్య ఆయన నిలబడి ఉన్నాడు. ప్రభువుకు నీవన్నా నేనన్నా ఇష్టమే గాని మనందరికంటే కూడా మొట్టమొదటిగా దేవుని మందిరం అంటే ఇష్టం. ఆ దేవుని మందిరంలో సమకూడే సంఘం అంటే ఆయనకు మహా ఇష్టం. అనగా రక్షించబడినటువంటి దేవుని బిడ్డలు, నిజముగా దేవుని బిడ్డలుగా మార్చబడినటువంటి వారిని, నిజమైన రక్షణ అనుభవం కలిగినటువంటి వారిని మాత్రమే సంఘం అంటారు. మిగతా వారిని, రక్షణ లేనటువంటి వారిని సంఘానికి వస్తూ ఆలయానికి వస్తూ పోతూ ఉన్నా వారిని సంఘం అనరు. ఎందుకు అంటే ప్రభువైన యేసుక్రీస్తు మధ్యాకాశంలో ప్రత్యక్షమైనప్పుడు వారు ఎత్తబడరు, విడిచిపెట్టబడతారు. ఇది దేవుని వాక్యం చెప్పే సత్యం. ఇది దేవుని ఆలయం, భౌతిక ఆలయం. ఈ భౌతిక ఆలయములో రక్షింపబడి ప్రభువును ఆరాధించుటకై సమకూడేటువంటి వారిని సంఘం అంటారు. ప్రపంచ నలుమూలలో ఉన్నటువంటి, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి రక్షింపడినటువంటి వారిని సార్వత్రిక సంఘం అంటారు. ఈ విధంగా ఈ ఆలయంలో సమకూడి ప్రభువును ఆరాధించేటువంటి వారిని స్థానిక సంఘము అని అంటారు. ప్రకటన గ్రంథంలో కూడా 7 స్థానిక సంఘాల గురించి దేవుడు మాట్లాడుతూ ఆయనకు సంఘం అంటే, సంఘాలంటే బహు ప్రీతి, పొడవు మీద బహు ఇష్టమైనటువంటి దేవునికి ఏంటంటే సంఘమే అని ఆయన తెలియజేసుకున్నాడు. కనుక దేవుడు ఆలయాన్ని ఎందుకు నిర్మించుకున్నాడు? ఈ మొదటి వార్షికోత్సవ సందర్భమున ఆలయాన్ని దేవుడు ఎందుకు నిర్మించుకున్నాడు అంటే ఆయన తన ప్రజల మధ్యలో నివాసము చేయుటకై అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. మోషే నిర్మించినటువంటి దేవాలయం నిర్గమకాండం 40వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనిపిస్తుంది.
నిర్గమకాండం 40:17 మనం చూసినప్పుడు మోషే ద్వారా దేవుడు ఒక ఆలయాన్ని నిర్మించుకొని నిలబెట్టుకున్నాడు అని అక్కడ వాక్యం మనకు ఉద్బోధిస్తూ ఉంది. ఆ ఆలయానికి దేవుడు కొలతలనిచ్చాడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఆ కొలతలు నిర్గమకాండం 25 మనకు స్పష్టంగా కనిపిస్తాయి. గుడార మందిరం అనే దేవుని మొట్టమొదటి ఆలయం. ఆ ఆలయాన్ని దేవుడు మోషే ద్వారా కలుగు చేసుకున్నాడు ఆయన ప్రజల మధ్యలో నివసించడానికి. నిర్గమకాండం 40:17 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరిన 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. ఎక్కడంటే సీనాయి కొండ యొక్క కింది భాగములో, సీనాయి కొండకు సమీపంలో అడుగు భాగమున కింది భాగములో ఈ మందిరము నిలవబెట్టబడింది. ఈ మందిరాన్ని నిర్మించడానికి దేవుడు మోషేకు 6 నెలల సమయము ఇచ్చాడు. 6 నెలల సమయం పట్టింది. దేవుడు నిర్మించమని చెప్పాడు. మోషే నిర్మాణంలో 6 నెలల సమయాన్ని తీసుకున్నాడు. 6 నెలల సమయంలో ఈ మందిరం నిర్మించబడింది. ఈ మందిరం మొట్టమొదటి మందిరం, దేవుని యొక్క మొట్టమొదటి మందిరం, దేవుడు నిర్మించుకున్న మొట్టమొదటి ఆలయం. ఈ ఆలయానికి ప్రత్యక్ష గుడారం అనే పేరు కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తోంది. ఈ ఆలయం నిర్మించడానికి దేవుడు ప్రజలను అర్పణలు తీసుకురమ్మని చెప్పాడు, వస్తు అర్పణలు తీసుకురమ్మని చెప్పాడు. మందిరానికి ఏమేమి కావాలో, ఆ తెరల మందిరానికి, గుడార మందిరానికి ఏమేమి కావాలో అన్ని తీసుకురమ్మని చెప్పాడు. ప్రతిదీ తీసుకురమ్మని చెప్పాడు. నిర్గమకాండం 36:6 మోషే ఈ మాట ప్రకటించాడు. 6 లక్షల కంటే ఎక్కువైనటువంటి ఇశ్రాయేలు జనాంగానికి మోషే చెప్పాడు, దేవుని మాటగా చెప్తున్నాను, దేవుడు ఈ మందిరాన్ని మనం అందరం కలిసి కట్టాలా అని చెప్పాడు. కాబట్టి ఇది మోషే బాధ్యత కాదు, మోషే ఒక్కడి భారం కాదు. అందరూ కూడా స్వేచ్ఛార్పణలు తీసుకురావాలా అని ప్రకటించినప్పుడు స్వేచ్ఛార్పణలు తీసుకొచ్చారు. ఎలా తీసుకొచ్చారంటే చాలా తీసుకొచ్చారు, కుప్పలు తెప్పలుగా తీసుకొచ్చారు, చాలా ఎక్కువగా తీసుకొచ్చారు. బంగారం తీసుకొచ్చారు, వెండి తీసుకొచ్చారు, అన్ని తీసుకొచ్చారు, చాలా తెచ్చారు, చాలా ఎక్కువ తెచ్చారు. తీసుకొచ్చినవి ఎక్కువైపోయాయి. అప్పుడు మోషే ప్రజలను పంపించి ప్రజలుండే స్థలములో, ఇశ్రాయేలు నివసించేటువంటి క్యాంపులో ఇక ఎవరు దేవుని మందిరానికి అర్పణలు తేవద్దు, దేవుని మందిర నిర్మాణానికి వచ్చినటువంటి సరిపోయాయి, చాలా అధికంగా ఇచ్చారు, ఇక ఇవ్వద్దు, ఇక తేవద్దు అని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. ఈనాడు అటువంటి పరిస్థితి ఉందా? లేదు. ఎక్కడ చూసినా కూడా ఆలయానికి ఏదో ఒక కొరత ఏర్పడుతూనే ఉంటుంది. అంటే ఇశ్రాయేలీయులు దేవుని ఆలయ నిర్మాణం కోసం అంత అధికంగా ఇచ్చారు. ఇక ఇవ్వద్దు, ఇక పైసలు తీసుకురావద్దు, ఇక బంగారం తేవద్దు, ఇక వెండి తేవద్దు, మీరు తీసుకొచ్చింది చాలా సరిపోయింది అని ప్రకటించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎంత గొప్పగా దేవునికి ఇచ్చారు. అది మనందరికీ ఆదర్శంగా ఉండాలి. దేవునికి ఇవ్వడంలో మనపూర్వకంగా ఇవ్వాలి, గొప్పగా ఇవ్వాలి. ఆ విధంగా వారు ఇచ్చారు. ఈ మందిరము నేటి కాలంలో, నేటి ఖర్చుకు, నేటి ఖరీదుకు మనం లెక్కగడితే 83 కోట్ల రూపాయల విలువైనటువంటి మందిరం. అది 83 కోట్ల రూపాయల విలువ. ఈ నేటి ఖర్చుతో చూసుకుంటే అంత విలువైనటువంటి మందిరం, 83 కోట్ల రూపాయల మందిరాన్ని దేవుడు అక్కడ నిర్మించుకున్నాడు. ఆ నిర్మించుకున్నటువంటి ఆ మందిరము ఎంతకాలం నిలిచింది అనంటే 440 సంవత్సరాలు నిలిచింది. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇవి చారిత్రకమైనటువంటి విషయాలు, ఆధ్యాత్మికమైన విషయాలు. ఈ మందిరము 440 సంవత్సరాలు నిలబడింది. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు అరణ్యయాత్రలో ప్రయాణం చేశారా, ఆ తర్వాత కనాను దేశానికి వచ్చారా, ఆ తర్వాత కూడా ఈ మందిరం ఉన్నది. అందువల్ల దేవుని వాక్యం మనం గమనిస్తే మొదటి సమూయేలు గ్రంథం 4:22 ఏలియా గుడార మందిరమునకు అధిపతిగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు. బాలుడైన సమూయేలు అక్కడే దేవునికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ ఏలీ కుమారులు ఫీనెహాసులు
యాజకుడైన ఏలీతో అక్కడే ఆ మందిరంలోనే ఉన్నారు. అయితే జరిగింది ఏమిటంటే 440 సంవత్సరాలు మాత్రమే ఈ మందిరం ఉన్నది. ఆ తర్వాత ఆ మందిరం ఏమైపోయిందంటే ఆ మందిరము కనుమరుగైపోయింది. ఆ మందిరము తొలగించబడింది. ఎందుకు తొలగించబడింది అంటే ఇశ్రాయేలీయుల పాపమని దేవుడు తన వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఆ మందిరం అంతరించడానికి కారణం ఇశ్రాయేలీయుల పాపము, యాజకుడైనటువంటి ఏలీ యొక్క కుమారులైన ఫీనెహాసుల యొక్క పాపము. వారు విచారంలోకి దిగారు, జారత్వంలోకి దిగారు, మందిరానికి వచ్చేటువంటి స్త్రీలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. కనుక యుద్ధం జరిగింది, ఫిలిస్తీన్లతో యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో ఇశ్రాయేలీయులు పిచ్చి పిచ్చిగా ఓడిపోతా ఉన్నారు, భయంకరంగా ఓడిపోతున్నారు. అప్పుడు షిలోహులో గుడారంలో ఉన్న మందిరంలో ఉన్న ఆ మందసాన్ని తీసుకెళ్తే మనం గెలుస్తామేమోనని మందసాన్ని తీసుకెళ్లారు. మందసం కూడా పట్టుబడింది. ఆ ఏలీ యొక్క యాజకుడైన ఏలీ యొక్క ఇద్దరు కుమారులు ఫీనెహాసులు యుద్ధంలో మరణించారు. దేవుడు వారిని అంతమొందించేశాడు. ఆ తర్వాత ఆ విషయం ఒక వ్యక్తి వచ్చి ఏలీకి చెప్పాడు, అయ్యా నీ కుమారు ఇశ్రాయేలు ఓడిపోయారు, చాలా ఘోరంగా ఓడిపోయారు, 1000 మంది ఇశ్రాయేలు హతులైపోయారు, శత్రువులు ఎదురు నిలవలేకపోయారు, నీ కొడుకులైనటువంటి ఫీనెహాసులు కూడా హతులయ్యారు అన్నప్పుడు ఇంకో మాట చెప్పారు, దేవుని మందసము పట్టబడింది అన్నప్పుడు భారీ కాయుడైనటువంటి ఆయన ఆ మందిరం ముందు స్తంభం దగ్గర కూర్చొని అలాగే వెనక్కి పడిపోయి మెడ విరిగి చనిపోయాను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అంత శ్రేష్టమైన గుడార మందిరము 440 సంవత్సరాలు నిలిచిన గుడార మందిరం అంతమైపోవడానికి కారణం ఏమిటంటే ఇశ్రాయేలీయుల పాపము. పాపం ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మందిరము మనజాలదు. దేవునికి కావలసింది ప్రజల హృదయాలు. పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించవలసినటువంటి ప్రజలు దేవునికి కావాలి. ఆ విధంగా 440 సంవత్సరాల మందిరము నిలిచి ఇశ్రాయేలుల పాపం వలన ఆ మందిరము కనుమరుగైపోయిందని దేవుని వాక్యం చెప్తున్నది. రెండవదిగా సొలొమోను నిర్మించిన దేవాలయం. రెఫరెన్స్ అన్ని నేను చెప్పాలంటే కుదరదు, మీరు రాసుకోండి. సొలొమోను నిర్మించిన దేవాలయం. ఈ సొలొమోను నిర్మించిన దేవాలయం మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనంలోను 2వ వచనంలోను, మొదటి రాజుల గ్రంథం 6వ అధ్యాయము 38వ వచనంలోను మనకు కనిపిస్తూ ఉంది. దావీదు మహారాజు ఒక మందిరాన్ని కట్టాలని మనసు పడ్డాడు. దేవునికి గొప్ప మందిరాన్ని వెలిసేలా చేయాలని అభిలషించాడు. కలలో కూడా మందిరాన్ని గురించి ఆలోచన చేశాడు. అయితే దేవుడు ఆయన కలను సాకారం కానివ్వలేదు. ఆయన మందిరం కట్టాలన్న ఉద్దేశంతో తన ఖర్చులు తగ్గించుకున్నాడు, భోజనం ఖర్చులు తగ్గించుకున్నాడు, రవాణా ఖర్చులు తగ్గించుకున్నాడు, విలాసవంతమైనటువంటి జీవితాన్ని తగ్గించుకున్నాడు, విలువైనటువంటి బట్టలను కూడా కొనుక్కోవడం తగ్గించుకున్నాడు, ఇంటి ఖర్చులు తగ్గించుకున్నాడు, అన్ని తగ్గించుకున్నాడు. దేవుని కోసం దేవుని కోసం దేవుని కోసం అంటూ అన్ని కూడబెడుతూ వచ్చాడు. ఈనాడు విశ్వాసులకు దేవుని కోసం అనే మాట ఉండదా? బాగా విలాసవంతమైనటువంటి జీవితం, కావలసినంత బంగారం, కావలసిన విలువైన బట్టలు, అవసరమైనటువంటి విలువైన కారు, ఇంకా అవసరానికి మించి ఇంకా విలువైనటువంటివి కలిగి ఉంటూ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏమీ లేవు అన్నటువంటి పరిస్థితుల్లో ఉంటారు. దావీదు మహారాజు అలా కాదు, నా కుమారుడా సొలొమోనా, నా కష్ట స్థితిలో నా దేవుని కోసం నా ఖర్చులు తగ్గించుకుని పక్కన పెట్టాను మందిరం కోసం. నా దేవుని మందిరం అంటే నాకు అంత మక్కువ. అయితే నా దేవుడు నాకు దర్శనమిచ్చి, దావీదా నాయనా నువ్వు కట్టకూడదు మందిరం, ఎందుకంటే నీవు యుద్ధం చేసినప్పుడు శత్రువుల రక్తం నీ కత్తి మీదుగా పారి నీ అరచేతులను తాకింది, కుమారుడా నువ్వు కట్టకూడదు, నువ్వు గొప్ప విజయాలు నా ద్వారా సాధించావు, రక్తముని శత్రువుల రక్తముని చేతులు తడిచాయి, నువ్వు కట్టకూడదు. అయితే నువ్వు బాధపడకు, నీ గర్భవాసంలో నుండి వచ్చినటువంటి నీ కుమారుడైన సొలొమోను చేత నేను కట్టించుకుంటా అని దేవుడు చెప్పాడు. దావీదు సంతోషపడి, సొలొమోనా దేవుడు నాతో ఆ మాట అన్నాడు, నాయనా నువ్వెంత అదృష్టవంతుడు రా, దేవుని మందిరం నీ చేత దేవుడు కట్టించడానికి ఇష్టపడ్డాడు,
నాయనా, నా ఖర్చులు తగ్గించుకొని దేవుని కోసం, మందిరం నిర్మాణం కోసం నేను కూడబెట్టినవన్నీ నీ చేతికిస్తాను. నీవు కూడా శ్రద్ధ వహించి దేవుని మందిరం కోసం ఇంకా నీకున్నవి వెచ్చించి, నీవు ఇప్పుడు చక్రవర్తివి గనుక, నా స్థానంలో నీవు చక్రవర్తిగా అభిషిక్తుడయ్యావు గనుక, అభిషేకించబడ్డావు గనుక దేవుని మందిరాన్ని గొప్పగా కట్టులైన చరిత్రలో ఆ మందిరం నిలిచిపోవాలి అని దావీదు మహారాజు సొలొమోనుకు సెలవీయగా, సొలొమోను ఎంతమందిని రంగంలోకి దింపాడు? మొదటి రాజులు 5:13లో 3,000 మందిని రంగంలోకి దింపాడు. దావీదు దేవుని మందిరాన్ని ఎంతో ప్రేమించాడు. నువ్వు నేను అంతగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాం. ముందు మందిరం, తర్వాత మన ఇల్లు. ముందు మందిరం, తర్వాతే మన అవసరతలు. ముందు మందిరం. సొలొమోను మహారాజు 30,000 మందిని పనులకు దించి 7 సంవత్సరాలు నిరవధికంగా పనిచేయించాడు. పనిచేయిస్తే ఆ మందిరం పూర్తయింది. ఆ మందిరాన్ని 6వ అధ్యాయం 38వ వచనములో ప్రతిష్ఠించాడు. ఎంతో గొప్పగా ప్రతిష్ఠించాడు. దాన్ని ఏమంటారంటే మొట్టమొదటి పక్కా మందిరం అంటారు, మొట్టమొదటి గొప్ప మందిరం అంటారు. ఎందుకంటే ఆ మందిరము నిర్మాణమైనటువంటి మందిరం. ఆ మందిరము ఈ పొడవు మీద ఎంతకాలం నిలిచిందో తెలుసా? 420 సంవత్సరాలు దేవుని మహమార్థమై ఒక గొప్ప మందిరముగా ఆ మందిరము భూమి మీద దేవుని మహిమతో నింపబడిన మందిరంగా, ఇందాకే మా పాస్టమ్మ గారు ప్రార్థన చేసినట్టు, సొలొమోను మహారాజు ప్రతిష్ఠించే సమయంలో ఏమని ప్రార్థన చేశాడంటే, ఇది ప్రార్థన మందిరం. ప్రార్థనల ఫలమే ప్రార్థనా మందిరం. ఎవరైనా ప్రార్థన మందిరం కట్టాలంటే ప్రార్థనలు చేయాలి, బాగా ప్రార్థనలు చేయాలి. బాగా ప్రార్థనలు చేసి 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 ఆ ప్రార్థనల ఫలమే ప్రార్థనా మందిరంగా. దావీదు ఎంత ప్రార్థన చేస్తుంటాడో, సొలొమోను ఎంత ప్రార్థన చేస్తుంటాడు. మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు సొలొమోను అంటాడు, ప్రభువా, ప్రార్థన చేసుకోవడానికే ఈ మందిరం. కనుక ఎవరైనా కన్నీళ్లతో, కష్టాలతో, బాధలతో, అనారోగ్యాలతో, వేదనలతో వచ్చి నీ మందిరంలో ప్రార్థన చేసుకుంటే వారి ప్రార్థన ఆకాశము నుండి నీవు విని వారికి సహాయం చేయాలి ప్రభువా, వారిని స్వస్థపరచాలి ప్రభువా, వారిని బాగు చేయాలి ప్రభువా. నీ జనులు నీ దగ్గరకు వచ్చి మోకాళ్ళు పెట్టినప్పుడు నీవు వారి ప్రార్థనలు వినాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. 420 సంవత్సరాలు ఆ మందిరము నిలిచింది. ఆ మందిరము యొక్క వెల నేటి ఖర్చుతో మనం లెక్కగడితే 2,491 కోట్లు అని చరిత్రకారులు, శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు, విఘ్నులు చెప్తూ ఉన్నారు. 2,491 కోట్లు. అంత గొప్పగా దేవుడు ఆ మందిరాన్ని వెలిసేలా చేశాడు. 420 సంవత్సరాలు ఉండేలా చేశాడు. ఆ తర్వాత ఆ మందిరము కనుమరుగైంది. ఆ మందిరము కూలగొట్టబడింది. ఆ మందిరము తగలబెట్టబడింది. ఆ మందిరంలో ఉన్నటువంటి బంగారు ఉపకరణాలు బబులోను దేశానికి కొనిపోబడ్డాయి. ఎందుకు 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 కొనిపోబడ్డాయి? ఎందుకు ఆ మందిరం కూలగొట్టబడింది? ఎందుకు ఆ మందిరం కాల్చబడింది? ఎందుకు ఆ మందిరం ధ్వంసం చేయబడింది అంటే ఇశ్రాయేలీయుల పాపము అని దేవుని వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉన్నది. ఇశ్రాయేలీయులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశారు, చేస్తూనే ఉన్నారు. ఇశ్రాయేలీయులు చాలా బ్రహ్మాండంగా పాడతారు. పాటలు వాళ్ళు పాడినంతగా ఆనాటి చరిత్రలో ఎవరు కూడా పాడలేరు. అంత మధుర గాయకులు ఇశ్రాయేలీయులు, అందరూ గాయకులే, మధురమైన గాయకులు. ఎవరైనా ఆ రోజుల్లో పాటలు వినాలంటే ఇశ్రాయేలీయుల పాటలు వినాలని కోరుకునేటువంటి వారు. బబులోనీయులు కూడా ఇశ్రాయేలీయుల పాటలు అంటే కోరుకునేటువంటి వారు. ప్రపంచమంతా ఆ రోజుల్లో ఏమని ఇశ్రాయేలీయుల పేరు అంటే మధురంగా పాటలు పాడగలిగినటువంటి వారు అని పేరు. కానీ ఏం లాభం? దేవుని మందిరానికి వచ్చి మధురంగా పాటలు పాడతారు. ఇందాకే నేను చెప్పాను కదా, వారు బాగా దేవునికి ఇస్తారు, బాగా పాటలు పాడతారు. అయితే వారి హృదయాలు దేవునికి అనుకూలంగా లేవు. వారి హృదయంలో దేవునికి చోటు లేదు. వారు బయట పాపం చేస్తున్నారు, దేవుని మందిరంలోకి వచ్చి పాటలు పాడుతున్నారు. వారు బయట పాపాలు చేస్తున్నారు, దేవుని మందిరంలోకి వచ్చి దేవుని వారు పాటలు పాడుతూ వారు దేవుని స్తుతించినట్టు చూస్తూ ఉన్నట్లుగా, మహింపరుస్తున్నట్లుగా కనపరుచుకుంటూ ఉన్నారు.
దేవుని మందిరం మీద మక్కువ కలిగి ఉన్నారు, కానీ వారి హృదయంలో దేవునికి చోటు లేదు. దేవుని మందిరం అంటే ఇష్టమే, కానీ ప్రభువుకు హృదయంలో చోటు లేదు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే యిర్మీయా అనే ప్రవక్తను లేపాడు. ఆ యిర్మీయా ప్రవక్త ఎటువంటి వాడు అంటే కన్నీటి ప్రవక్త అని ఆయనకు పేరు, స్త్రీ హృదయం కలిగిన ప్రవక్త అని ఆయనకు పేరు, మెత్తడి హృదయం కలిగినటువంటి వాడు అని పేరు. ఆయనను దేవుడు ఏర్పాటు చేసుకొని ఆయన ద్వారా మీరు దేవుని మాట వినకపోతే, మీరు పాపం మానకపోతే నేను మిమ్మల్ని నా ప్రజలైనప్పటికీ నేను లెక్క చేయను, నేను మిమ్మల్ని అందరినీ బబులోను చేతికి అప్పగించి బబులోను రాజ్యానికి చెరగా పంపిస్తాను, బబులోను రాజు నెబుకద్నెజర్ చేతికి మిమ్మల్ని చెరగా అప్పగించేస్తాను. నా మాట వినండి, పాపం మానండి, నా వైపు తిరగండి. మీరు ఊరికే దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరానికి కానుకలు ఇస్తే సరిపోదు. మీరు దేవుని మందిరంలోకి వచ్చి మేము కానుకలు ఇస్తున్నాము, మేము దేవుని మందిరాన్ని బాగా చూసుకుంటున్నాము, చిమ్ముతున్నాము, సున్నాలు కొడుతున్నాము, రంగులేస్తున్నాము, దేవుని మందిరంలో చక్కగా పాటలు పాడుతున్నాము, అన్ని బాగా చేస్తున్నాము, దండిగా వస్తున్నాము, నిండుగా వస్తున్నాము, దండిగా ఇస్తున్నాము, అవన్నీ కుదరవు. మీరు పాపం చేస్తున్నారు, మీ హృదయం సరిలేదు, మీ హృదయం నాకు దూరంగా ఉంది, నా వైపు తిరగండి అని యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పించాడు. చాలా కాలం, దాదాపు 40 సంవత్సరాలు యిర్మీయా ప్రవక్త కన్నీటితో వేడుకున్నాడు. ఆయన చాలా ఇబ్బందులు పాలు చేశారు, చాలా కష్టపెట్టారు. పొద్దున్న లేస్తే శాపనార్థాలు మాట్లాడుతుంటావు, నువ్వేం దైవ సేవకుడు అయ్యా? నెబుకద్నెజర్ రాజు వస్తాడు, వస్తే మేమేం గాజులు దొడుక్కొని ఉన్నావా? మేము ఎంతమంది ఉన్నాం? మాకేం కత్తిపట్టడం చేతరాదా? డాళ్ళు పట్టుకోవడం చేత కదా? ఆయన మా మీదకి వస్తే మేము ఊరుకుంటామా? అయినా నువ్వేం దేవుని సేవకుడివి, నువ్వేం ప్రవక్తవి, పొద్దున్న లేస్తే అన్ని శాపనార్థాలే పెడుతున్నావు. ఆ రాజు వస్తాడు, మిమ్మల్ని పట్టుకుపోతాడు, దేవాలయాన్ని కూలగొడతాడు. దేవాలయం కూలగొడుతుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటామా? తగలబెడుతుంటే చూస్తూ ఊరుకుంటామా? మేము ఆయన తగలబెట్టేస్తాం. ఈ విధంగా వాదులాడుతూ యిర్మీయా ప్రవక్త బాధ కలిగిస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, కానీ దేవుని వైపు తిరగలేదు. ఎంత చేసినా ఎంత చెప్పినా దేవుడి మాట వినలేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నాయి ఆ మాటలు. నెబుకద్నెజరును ప్రేరేపించి ఈ దక్షిణ రాజ్యం మీదకి, దక్షిణ రాజ్యం అనగా యెరూషలేము, ఆ యెరూషలేము మీదకి ఈ నెబుకద్నెజరు పంపించినప్పుడు ఆయన క్రీస్తు పూర్వము 600 సంవత్సరంలో దండెత్తి వచ్చి 3 పర్యాయములు దాని మీద దండయాత్ర చేసి ఆ ప్రజలందరినీ 3 వంతులుగా తీసుకెళ్లిపోయాడు. అలా తీసుకెళ్లిన వారిలో దానియేలు, హెజ్కేలు ఉన్నారు. అలా తీసుకెళ్లిన వాళ్ళు నిపుణులైనటువంటి పనివారు ఉన్నారు. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ దేవాలయాన్ని 420 సంవత్సరాలు నిలిచిన దేవాలయాన్ని పడగొట్టి ధ్వంసం చేసి, పునాదులతో సహా ధ్వంసం చేసి తగులబెట్టాడు. ఆ దేవాలయంలో ఉపకరణాలన్నీ, పానపాత్రలన్నీ కూడా బబులోను దేశానికి తీసుకెళ్లిపోయాడు. అక్కడ వారు 70 సంవత్సరాలు ఆ బబులోను దేశంలో వారికి బానిసలుగా జీవించారు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నది. ఆ తర్వాత దేవుడు అన్నాడు 70 సంవత్సరాల బబులోను శిక్ష. బబులోనులో మీకు 70 సంవత్సరాల, ఆ దేశంలో ఆ చెరలో 70 సంవత్సరాలు మీరు ఉండాలి అని దేవుడు ముందుగానే యిర్మీయా ప్రవక్త ద్వారా చెప్పినట్టు 1 సంవత్సరం కూడా ఆయన తగ్గించకుండా 70 సంవత్సరాలు వారి ఆ బబులోను దేశంలో వారు అక్కడ ఉండేలా, చెరలో ఉండేలా చేశాడు. ఆ తర్వాత దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే, కోరేషు అనే ఒక పారసిక రాజును దేవుడు ఏర్పాటు చేసుకొని పారసిక సామ్రాజ్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. ఆయన బబులోను సామ్రాజ్యాన్ని జయించి కోరేషు రాజుగా ఏర్పాటయ్యాడు. అప్పుడు కోరేషు రాజుగా ఏర్పాటైన తర్వాత దేవుడు ఆయనకు మనసివగా, ఇశ్రాయేలీయులారా, మీరందరూ మీ దేశానికి, యూదా దేశానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. మీ దేవుడు నన్ను ప్రేరేపించాడు, మీ దేవుడు నాకు చెప్పమని చెప్పాడు. మీరు తిరిగి వెళ్ళి మీ దేవాలయాన్ని కట్టుకోండి, మీరు తిరిగి వెళ్ళి మీ ఇళ్లను కట్టుకోండి, మీరు తిరిగి వెళ్ళి మీ పొలాలను సాగుబడి చేసుకోండి, సంతోషంగా ఉండండి, మీకు విడుదల ప్రకటించబడుతోంది అని ఆయన ప్రకటించాడు. అప్పుడు జెరుబ్బాబెలు నాయకత్వంలో మొట్టమొదటిగా ఆ ప్రాంతానికి ఇశ్రాయేలు వచ్చారు. జెరుబ్బాబెలు
ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యెజ్రా గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం, 12వ వచనం, 13వ వచనాన్ని మీరు తర్వాత చదువుకోండి. అక్కడ జెరుబ్బాబెలు తన యొక్క పరివారంతో వచ్చి మళ్ళీ మందిరానికి పునాదులు వేశాడు అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆ జెరుబ్బాబెలు మళ్ళీ మందిరానికి అనగా రెండవ మందిరానికి పునాదులు వేసినప్పుడు అక్కడ పని బాగా జరుగుతూ ఉన్నది. అయితే అక్కడ ఉన్నటువంటి సమరయులు వచ్చి అడ్డు తగిలారు. 18 సంవత్సరాలు మళ్ళీ మందిరం పని నిలిచిపోయింది అని వాక్యం చెప్తుంది. 18 సంవత్సరాలు ఆటంకం కలిగించారు. దేవుని మందిరం ఒక్కసారి పూర్తి కాదు. కొన్నిసార్లు దేవుని మందిరానికి నిధులు లేకపోతే 1 సంవత్సరంలో పూర్తి కాదు, 2వ సంవత్సరంలో కావచ్చు, 3వ సంవత్సరంలో కావచ్చు, చెప్పలేము. ఇక్కడ జెరుబ్బాబెలు మందిరానికి మళ్ళీ మందిరానికి 18 సంవత్సరాలు ఆటంకం కలగ్గా ఆ తర్వాత మళ్ళీ దేవుడు దర్యావేషు అనేటువంటి పారసిక రాజు ఏలుబడిలో దాన్ని కొనసాగించాడు. ఆ సమయంలో దేవుని వాక్యాన్ని మనం చక్కగా గమనించినట్లయితే జకరియా అనేటువంటి ప్రవక్త దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాడు. హగ్గై అనే ప్రవక్త దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. హగ్గై జకరియాలు ప్రజలను దేవుని వాక్యంతో హెచ్చరిస్తూ వారిని ఉజ్జీవింపచేస్తూ ఉండగా అందరూ కలిసి దేవుని మందిరాన్ని పూర్తి చేశారు. 2 సంవత్సరాల కాలం పట్టిందని చరిత్ర చెప్తా ఉంది. ఆ జెరుబ్బాబెలు మందిరాన్ని 3వ మందిరంగా మనం చెప్పుకుంటున్నాం. అంటే మొట్టమొదట మోషే నిర్మించిన ఆ మందిరం మొదటి మందిరం అనుకున్నాం కదా. 2వ మందిరం సొలొమోను నిర్మించిన మందిరం, 3వ మందిరం జెరుబ్బాబెలు నిర్మించినటువంటి మందిరం. ఈ మందిరాన్ని మలి మందిరం అని కూడా పిలుస్తారు. మరి ఈ మందిరము చరిత్రలో నిలిచినట్లుగా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఈ మందిరము 515లో క్రీస్తు పూర్వం ప్రారంభించబడి అదే మందిరము క్రీస్తు శకంలోకి వచ్చినట్లుగా దేవుని వాక్యం మనకు చెప్తూ ఉన్నది. యోహాను సువార్తలో అపోస్తలుడైన యోహాను 2వ అధ్యాయం 20వ వచనంలో హేరోదు నిర్మించినటువంటి దేవాలయాన్ని గురించి అక్కడ ప్రస్తావించడం జరిగింది. మహాహేరోదు. ఈ మహాహేరోదు అనేటువంటి ఆయన యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు యూదా దేశానికి రాజుగా ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువును చంపజూసింది మహాహేరోదు. ఈ మహాహేరోదు ఎప్పుడు వాడు అంటే క్రీస్తు పూర్వము 70వ సంవత్సరానికి చెందినటువంటి వాడు. ఈ మహాహేరోదు ప్రభు పుట్టే నాటికి దాదాపు ఆయనకు 60 సంవత్సరాల వయసు ఉండొచ్చు. ఈ మహాహేరోదు ఏం చేశాడు అంటే ఒక 3 సంవత్సరాలు ఈ మందిరాన్ని ఆయన మరమ్మతులు చేయించాడు. అదే మందిరం క్రీస్తు శకంలో కూడా కొనసాగింది. అందువల్ల దేవుని వాక్యాన్ని మనం అక్కడ గమనిస్తే ఈ మందిరమును 46 సంవత్సరములు కట్టిరే అనే మాట యోహాను సువార్త 2వ అధ్యాయం అక్కడ 20వ వచనం 21వ వచనాల్లో మనకు కనిపిస్తాయి. ప్రభువా, ఈ మందిరం రాళ్ళు చూడండి ఎంత బాగున్నాయి. అవును, ఆ యెరుబ్బాబెలు మందిరం ఏమైంది అంటే శిథిలమైపోకుండా క్రీస్తు పూర్వంలో 400 సంవత్సరాలు పైగా నిలబడి క్రీస్తు శకంలో కూడా కొనసాగింది. ఆ మందిరాన్ని హేరోదు మహారాజు దాన్ని మరమ్మతులు చేయించాడు. ఆ తర్వాత కూడా మరమ్మతులు చేస్తూనే ఉన్నారు ఇచ్చినటువంటి వారు. అందువల్ల 46 సంవత్సరములు కట్టిరే, 46 సంవత్సరాలు కట్టారు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు అన్నాడు, ఆ అద్భుతమైన రాళ్ళు కట్టడాన్ని మందిరం కట్టడాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు ఈ మందిరాన్ని పడగొట్టండి, దాన్ని నేను 3 రోజుల్లో లేపుతాను అని ప్రభు అన్నాడు. అన్నప్పుడు వారు అంటున్నారు, ఈ మందిరం 46 సంవత్సరములు కట్టిరే అని చెప్తూ ఉన్నారు. అవును, 46 సంవత్సరాలు ఆ మందిరం మరమ్మతులలోని చాలా గొప్ప మందిరంగా నిలిచింది. అయితే ఆ మందిరము ఏమైంది అంటే దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఆ మందిరం కూడా ధ్వంసమైనట్లుగా మనం గమనిస్తాం. రోమా పరిపాలించినటువంటి 9వ చక్రవర్తి వెస్పేషియన్ అనేటువంటి ఆయన పెద్ద కొడుకు పేరే టైటస్. ఆ పెద్ద కొడుకు వెస్పేషియన్ అనే రోమా చక్రవర్తి 9వ చక్రవర్తి. ఆ చక్రవర్తి పెద్ద కొడుకు అయినటువంటి టైటస్ ఏం చేశాడు అంటే 31 సంవత్సరాల వయసులో సైన్యాధ్యక్షుడుగా తండ్రి కింద పనిచేస్తూ తిరుగుబాటు చేసినటువంటి యెరూషలేము యూదులను అణిచివేయడానికి రోమా సైన్యమును తీసుకొని యెరూషలేము మీదకి దండెత్తాడు. యెరూషలేము మీదకి దండెత్తి ఆ యెరూషలేములో ఉన్న ప్రజలను ఊచుకోత కోశాడు.
నరికి పారేశాడు. రక్తము వీధులలో ఏరులై పారింది. వంటగదుల్లో కూడా రక్తం వచ్చిందని చరిత్ర చెప్తా ఉంది. ఆ టైటస్ ఏం చేశాడు అంటే దేవాలయాన్ని అంత 46 సంవత్సరాలు కట్టబడినటువంటి ఆ దేవాలయాన్ని రాయి మీద రాయి ఉండకుండా ఒలిచి పారవేసి ధ్వంసం చేసేసాడు. కూకటి వేళ్లతో కూడా ధ్వంసం చేసేసాడు. నేల మట్టం చేసేసాడు. నల్లు చదురం చేసేసాడు. ఎందుకు అలా జరిగిందంటే ఇశ్రాయేలీయుల పాపము. యేసుక్రీస్తు ప్రభువుల వారు మార్కు సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో చెప్పాడు, రాయి మీద రాయి నిలబడకుండా ఉండేటువంటి కాలము రాబోతున్నది. యెరూషలేమా, నీ పసిబిడ్డలను శత్రువులు బండకేసి కొట్టే కాలం రాబోతూ ఉన్నది. చాలా ఘోరమైన పరిస్థితి యెరూషలేముకు జరగబోతున్నది. యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకునే విధంగా రక్షకుడు మిమ్మల్ని రక్షించడానికి దాచుకోవడానికి ప్రయత్నించినా నిరాకరించారు, పాపం చేశారు. రక్షకుడినే నిరాకరించారు, రక్షణను తోసిపుచ్చారు. వారందరి పాపమును బట్టి యేసు ప్రభు చెప్పినటువంటి ప్రవచనం ఎప్పుడు జరిగింది అంటే యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రవచనాన్ని బహుశా 31 సంవత్సరాల వయసులో చెప్పుంటాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ప్రవచనం ఎప్పుడు జరిగిందంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి మృత్యుంజయుడు లేచిన తరువాత 70వ సంవత్సరంలో, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఈ టైటస్ అనేటువంటి ఈ రోమా సైన్యాధిపతి ఆ ఆలయాన్ని ధ్వంసం చేసేసాడు. చరిత్ర చెప్పే చేదు సత్యం ఏమిటంటే దేవుని బిడ్డల పాపాల వలనే మందిరం పాడైపోయింది. మందిరాలు పాడైపోయాయి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. భౌతిక మందిరాలు కూలగొట్టబడ్డాయి. ఒకసారి ఒక గ్రామాన్ని దర్శించినప్పుడు ఆ గ్రామం లోపలికి వెళ్ళలేదు, కానీ ఒక వ్యక్తికి కనపడినప్పుడు, అయ్యా మీ మందిరం ఎలా ఉంది అని అన్నాను. అయ్యగారు, మా మందిరంలో పశువులు కట్టేస్తున్నారు అని అన్నాడు. ఏమయ్యా అంటే, ఒక్కరు కూడా లేరయ్యా, అందరిటి వెళ్ళిపోయారు, ఒక్కరు కూడా లేరు, పశువులు కట్టేస్తున్నారు, అట్లా అయిపోయింది మా మందిరం. అంతకుముందు 20 మంది 30 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎవరు లేరయ్యా అన్నారు. చూడండి, దేవుని యొక్క మందిరం అనేటువంటిది చాలా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దేవుడు ఏం చేశాడు, అవి ఎంత విలువైనవైనా ఎంత కాలం నిలిచినవైనా ప్రజల పాపాన్ని బట్టి నాకు కావలసింది కట్టడాలనే మందిరాలు కాదు, మీ హృదయాలనే ఆలయం అని దేవుడు సెలవిచ్చాడు. ఆ తర్వాత 5వదిగా మనం గమనిస్తే క్రీస్తు శరీరమును దేవాలయం. యోహాను సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు ఏమన్నాడు, తన శరీరమును దేవాలయమును గురించి ఆయన అక్కడ మాట్లాడాడు. తన శరీరమును దేవాలయం అనగా ఆయన శిలువ రక్తము చేత విమోచించబడినటువంటి ప్రజలు. ఆయన శరీరమును దేవాలయం అనగా ఆయన రక్తం చేత శుద్ధి చేయబడి ఆయన నామములో విశ్వాసం వచ్చినటువంటి వారు ఆయన శిరస్సుగా ఉండగా ఆయన శరీరములోనికి రక్షణ ద్వారా శరీర భాగములుగా వచ్చి చేరినటువంటి వారు ఆయన శరీరము అనేటువంటి దేవాలయం అని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అవును, ఆయన శరీరమును దేవాలయం. దేవుని వాక్యంలో విశ్వాసి యేసుక్రీస్తు ప్రభువులో ఆయన శరీరమును దేవాలయంలో ఒక భాగముగా ఉన్నాడు. అందుకే 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అంటాడు, విశ్వాసులు సజీవమైన రాళ్ల వలె ఉంటూ ఆత్మీయ మందిరంగా దేవాలయంగా కట్టబడుతున్నారు అంటాడు. ఈ దేవాలయంలో ఆత్మీయ దేవాలయం అనేటువంటిది చాలా గొప్పది. ఆత్మీయ దేవాలయం ప్రభు కావాలి. ఆత్మీయ దేవాలయం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరం అనే దేవాలయంలో సభ్యులుగా రక్షణ అర్థమైనటువంటి మారు మనసు ద్వారా అందరూ ఆయన కృపలోకి రావాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే దేవుడితో వాక్యంలో ఏమంటాడు, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎక్కడ మీరు దేవుని ఆలయం? హృదయంలో దేవుని ఆలయమై ఉన్నారనియు. ఈ హృదయం మార్పు చెందకపోతే దేవుని ఆలయం ఎలా అవుతుంది? ఈ హృదయంలో ఆయన లేకుండా ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చి కూర్చున్నా ఏం ప్రయోజనం? ఈ హృదయంలోకి ఆయన రావాలి. ఈ హృదయం చాలా భయంకరమైనదని ఇర్మియా ప్రవక్త 17:9 చెప్పాడు కదా. అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడేవాడు, మోసపూరితమైనది. హృదయంలోకి ప్రభు వచ్చినప్పుడే ఆ హృదయము దేవుని మందిరం అవుతుంది. అది కావాలి దేవునికి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, మీ హృదయంలో దేవుని ఆలయం ఉందనియు.
మీ హృదయము దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క కోవెల అని చెప్తున్నారు. దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? మీలో ఎవరైనా దేవుని ఆలయమును పాడు చేసి ఎల్ల దేవుడు వారిని పాడు చేయను అంటాడు. దేవుని ఆలయం అంటే ఏమిటి? ఈ హృదయంలో ఉన్నటువంటి ఆలయం, ఈ హృదయంలో ఉన్నటువంటి ఆత్మీయ మందిరం. ప్రతి విశ్వాసంలో దేవునికి మందిరం ఉంది, లోపల ఆలయం ఉంది. ఆలయాన్ని నిర్లక్ష్యంగా పాడు చేసినట్లయితే ఆ వ్యక్తి పాడైపోతాడు. ఆలయాన్ని పాడుకోకుండా చూసుకోవాలి, ఆలయాన్ని పరిశుద్ధంగా చూసుకోవాలి, ఆలయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి అని దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, ఆత్మీయ ఆలయము దేవునికి అత్యంత ఇష్టమైనటువంటిది. సంఘ ఆలయం కంటే, భౌతిక ఆలయం కంటే అందులో నిజంగా రక్షింపబడి ప్రభు రక్తం చేత కడగబడి మారు మనస్సు పొంది దేవుని బిడ్డలుగా రూపాంతరపరచబడి ఆరాధించేటువంటి ఆత్మీయ మందిరం దేవునికి ఎంతో ప్రీతిపాత్రమైనది. నువ్వు రక్షింపబడ్డావా? నువ్వు రక్షింపబడకుండా ఉంటే నువ్వు దేవుని ఆలయం కాదు. నువ్వు ఆలయంతో ఎంత సంబంధం కలిగి ఉన్నా, నీ హృదయంలో ప్రభు లేకపోతే నీ హృదయం దేవుని ఆలయం కాదు. నీ హృదయం సాతాను యొక్క గుడి. నీ హృదయంలో ప్రభు లేకపోతే నీ హృదయం, ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీ హృదయం సైతాను యొక్క కుహరము, నీ హృదయము సైతాను యొక్క ఇల్లు. నీ హృదయములో సైతానుకు చోటున్నది. సాతానుడు ఉన్నాడు. ప్రభు లేని హృదయంలో ఎవరుంటారు? సాతానుడే ఉంటాడు. ప్రభు లేని ఇంట్లో ఎవరుంటారు? సాతానుడే ఉంటాడు. అందువల్ల ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించాలి. ప్రభువా, నా హృదయంలోకి రండి ప్రభువా అని పాపం ఒప్పుకోవాలి. రోమాపత్రిక 10:10 ప్రభు చెప్పింది అదే. ఒప్పుకోమంటున్నాడు, పాపం ఒప్పుకోమంటున్నాడు, ప్రభువుని స్వీకరించమంటున్నాడు. పాపం ఒప్పుకున్నప్పుడు, హృదయంలోకి ప్రభు వచ్చినప్పుడు, అప్పుడు నువ్వు దేవుని మందిరం అవుతావు. అప్పుడు నువ్వు దేవుని ఆత్మీయ మందిరం అవుతావు. అప్పుడు దేవుని నివాసం అవుతావు. అందుకే దేవుని వాక్యంలో ఆయన సెలవిస్తున్నాడు, మీరు దేవుని గృహము అంటాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుని గృహం అంటే ఏమిటి? ఆత్మీయ గృహము అని భావం. కనుక ప్రియమైన వారలారా, ఈ దినమున హృదయంలో దేవుని ఆలయం కలిగినటువంటి బిడ్డలు ఎంత ధన్యజీవులు. హృదయంలో దేవుని మందిరం కలిగినటువంటి వారు ఎంత గొప్పవారు. వారే అసలైనటువంటి ప్రభు బిడ్డలు. అందుకే కోరవ కుమారులు, నీ మందిరమందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు అని 84వ కీర్తన 4వ వచనంలో ఎందుకంటున్నాడు? నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. మందిరాన్ని ప్రేమించేవారు, నిజంగా ప్రేమించేవారు ఎవరంటే, లోపల ఆత్మీయ మందిరము ప్రభువు రక్తము ద్వారా పొంది ఉన్నటువంటి వారు. హృదయాంతరంగములో ఆత్మీయ మందిరము ప్రభు యొక్క రక్తము ద్వారా పొంది ఉన్నటువంటి వారు. ప్రభు యొక్క మరణం, పునరుద్ధానం, ప్రభు యొక్క ఆరోహణం ద్వారా ప్రభువును సంపూర్ణంగా, ప్రభు యొక్క శిలువ మరణాన్ని, ఆయన సమాధిని, ఆయన ఆరోహణాన్ని, ఆయన తిరిగి రాబోతున్న సత్యాన్ని సంపూర్ణంగా విశ్వసించి ప్రభు పాద సన్నిధిలో పాపములు ఒప్పుకొని ఆయన రక్తం చేత కడుగబడి దేవుని మందిరంగా, దేవుని కోవెలగా హృదయం మార్చబడి ఉన్నటువంటి వారే దేవుని మందిరాన్ని గురించి అటువంటి మాట మాట్లాడగలరు. దేవుని మందిరంలో నివసించడానికి ఇష్టపడేటువంటి వారు అటువంటి వారే. దేవుని మందిరంలోకి సాతాను సంబంధికులు ముందుగా రారు. సాతానుడు వారిని ముందుగా రానివ్వడు. రక్షణ లేనటువంటి వారు దేవుని మందిరానికి చాలా ఆలస్యంగా వస్తూ ఉంటారు. సాతానుడు జ్వరబడినటువంటి వారు అసలు మందిరంలో కూర్చోడు. ఒకసారి ఒక గ్రామసీమలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాను. మామూలుగా చాలాసార్లు నేను స్త్రీలలో అపవిత్రాత్మ సైతానుడు దూరడం చూశాను. కానీ ఆ రోజున ఒక మంచి బలమైన 6 అడుగుల ఎత్తున్నటువంటి యవనస్తుల్లో దురాత్ముడు దూరాడు. అందరూ భయపడిపోతా ఉన్నారు. నేను వాక్యం చెప్తా ఉన్నాను, మీరు కామ్గా ఉండండి, మీకేం కాదు. దుష్టుడు నీతిమంతుల సభలో నిలవలేడు, దుష్టుడు నిలవడు, మీరు వాక్యమేనండి, అంతరాయం లేకుండా వాక్యం చెప్తా ఉన్నాను. ఆ సైతానుడు ఆ యవనస్తుడు దూరాడు కదా, ఏం చేశాడు అంటే ఆ యవనస్తుని పొల్లించుకొని సరిగ్గా సెంటర్లో బొల్లిస్తున్నాడు. మనం నడుస్తాం కదా, అటు ఇటు కుర్చీలు ఉంటాయి కదా, సెంటర్లో బొల్లిస్తున్నాడు. పొల్లించుకొని బయటకు పూర్తిగా వాకిట్లో కూడా నివ్వకుండా ఇంకా దూరంగా పొల్లించుకొని తీసుకెళ్ళిపోయాడు. దేవుని పరిశుద్ధ సన్నిధిలో సాతానుడు నిలవలేడు.
అపవాదికి చోటు ఇవ్వద్దని ఎఫెసీ పత్రిక 4:31 దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు అపవాదికి చోటిస్తున్నావా? అపవాదికి చోటిస్తే నీ హృదయంలో దేవుని మందిరం లేదు. నువ్వు పైకి దేవుని మందిరాన్ని ప్రేమించవచ్చు, కానీ నీ హృదయంలో దేవుని మందిరం లేదు. జాగ్రత్త అంటున్నాడు దేవుడు. అపవాదికి చోటివ్వద్దు, వాడిని నీ హృదయంలోకి దూరనివ్వద్దు, వాడిని నీ యొక్క గృహంలోకి దూరనివ్వద్దు. జాగ్రత్త. ప్రభువును రమ్మని పిలువు, ఆయన నీ హృదయం అనే వాకిటి దగ్గరే ఉన్నాడు అంటారు ప్రకటన 3:20 ఆయన నీ వాకిటి హృదయం అనే వాకిటి దగ్గరే ఉన్నాడు. రా ప్రభు అంటే వచ్చేస్తాడు. ఆయన లోపలికి వచ్చేసాడు అంటే నీ హృదయం దేవుని కోవెల, నీ హృదయం దేవుని మందిరం. చెప్పలేని ఆనందం, చెప్పనసఖ్యమైన మహిమాయుక్తమైన ఆనందం నీకు కలుగుతుంది. నీవు దేవుని ప్రేమించే బిడ్డవుగా ఉంటావు. ఆ తర్వాత 6వదిగా శ్రమల కాలమందు గల దేవాలయం. 7 ఏళ్ల మహాశ్రమ కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే కొందరు అంటారు ముందే వచ్చేసిందండి, అందుకే మేము చస్తు బతుకుతూ ఉన్నాం అని అంటారు. వాళ్ళ మాటలు నమ్మకండి. 7 ఏళ్ల మహాశ్రమ కాలం ఇంకా మొదలు కాలేదు. మొదలైందని ప్రకటించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు టీవీలో ప్రసంగాలు వినేటప్పుడు జాగ్రత్తగా వినాలి. వాక్యానుసారంగా చెప్తున్నారా లేదా చూడాలి. పాటలు కూడా వాక్యానుసారంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అలా చూసుకోవాలంటే వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదవాలి. శ్రమల కాలము, 7 ఏళ్ల మహాశ్రమ కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే సంఘము ఎత్తబడిన మరుక్షణమే ప్రారంభమవుతుంది. ముందుగా ప్రారంభం కావడానికి వీలు లేనే లేదు. సంఘము మధ్యాకాశమునకు ఎత్తబడిన మరుక్షణమే 7 ఏళ్ల మహాశ్రమ కాలము ప్రారంభమవుతుంది. మనం అనుకుందాం, ఈ రాత్రి ప్రభు మధ్యాకాశంలోకి వచ్చాడు. మనలో ఎంతమంది నికార్సైన క్రైస్తవులు ఉన్నారో, గొర్రె పిల్ల అయిన యేసు ప్రభు యొక్క రక్తము ముద్ర మన మీద ఎంతమంది అయితే మన మీద ఉన్నదో, ఎంతమంది అయితే నిజంగా రక్షింపబడ్డామో వాళ్ళందరూ ఎత్తబడతారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు అనుకోండి. అప్పుడు ఈ ఆలయం ఏమవుతుంది? ఈ ఆలయంలో ఆరాధన జరుగుతాయంట? జరగవు. ఎక్కడ కూడా ఏ ఆలయంలో, ఏ స్థానిక ఆలయంలో కూడా ఆరాధనలు జరగవు. ఎందుకంటే సంఘం వెళ్ళిపోయింది, దేవుని పిల్లలు వెళ్ళిపోయారు, పరిశుద్ధులు వెళ్ళిపోయారు, రక్షణ లేనివారు విడువబడ్డారు. అయితే ఈ దేవాలయం ఏమిటి అంటే ఈ దేవాలయము యెరూషలేములో ఉండేటువంటి దేవాలయం. ఈ దేవాలయంలో అంత్యక్రీస్తు ఏం చేస్తాడు అని అంటే అప్పటి వరకు 3.5 సంవత్సరాలకు ప్రజలను మభ్యపెట్టి నేను శాంతియుతమైన పాలకుడిని అని చెప్పి 3.5 సంవత్సరాలు ప్రజలను మోసపుచ్చినటువంటి అంత్యక్రీస్తు, సాతానుడి యొక్క ప్రధాన అనుచరుడైన అంత్యక్రీస్తు ఆ దేవాలయాన్ని అపవిత్రపరుస్తాడు. ఓ సూకరాన్ని అనగా ఓ పిగ్ని తీసుకొచ్చి, పందిని తీసుకొచ్చి దాంట్లో వధించి దాన్ని అపవిత్రపరిచి ఆలయాన్ని భ్రష్టు పట్టిస్తాడు. ఆ ఆలయాన్ని ఎప్పుడైతే అపవిత్రపరుస్తాడో అప్పుడు యూదులందరూ గ్రహిస్తాడు, వీడు అంత్యక్రీస్తు, వీడు దైవ విరోధి, వీడు సాతానుడు అని గమనిస్తారు. అప్పుడే ఇంకా భయంకరమైనటువంటి శ్రమలు జరుగుతాయి. 7 ఏళ్ల మహాశ్రమ కాలంలో మొదటి 3.5 సంవత్సరాల శ్రమ కంటే చివరి 3.5 సంవత్సరాల శ్రమ చాలా భయంకరంగా ఉంటుంది అని దేవుడు తన వాక్యంలో చెప్పాడు. అటువంటిది ఆ మందిరం. ఆ మందిరాన్ని గురించి మత్తయి సువార్త 24:15లోను, ఆ తర్వాత ప్రకటన 11:1లోను మనకు కనిపిస్తోంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 7వ మందిరం 1000 ఏండ్ల పాలనలో గల దేవాలయం. 1000 ఏళ్ల పాలన యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో మనకు ఉన్నది. 1000 ఏళ్ల పాలన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో మనకు ఉన్నది. 1000 ఏళ్ల పాలనలో ఎవరుంటారు? 1000 ఏళ్ల పాలనలో భక్త కోటి అందరూ ఉంటారు. పాత నిబంధన భక్తులు ఉంటారు, నవ నిబంధన భక్తులు ఉంటారు, అందరూ ఉంటారు. ఆ 1000 ఏళ్ల పాలనలో మందిరం ఉంటుందని యెహెజ్కేలు గ్రంథం 40వ అధ్యాయము తెలియజేస్తూ ఉన్నది. ఆ 1000 ఏళ్ల పాలన చాలా శాంతియుతమైన, చాలా గొప్ప పాలన అని దేవుడు తన వాక్యంలో చెప్తూ ఉన్నాడు. ఆ 1000 ఏళ్ల పాలనలో ఉండబోయే మందిరాన్ని గురించి దేవుడు ముందుగానే చెప్పాడు. అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 16వ వచనంలో ఆ మందిరం చాలా గొప్ప మందిరం. ఎందుకంటే ప్రజలు ప్రభుతో ఉంటారు, ప్రభు ప్రజలతో ఉంటాడు. 1000 ఏళ్ళు ఆయన తోడవారు రాజ్యం వెళుతారు. పుడమి మీద అక్షరార్థమైనటువంటి పాలన ఇది. 1000 ఏళ్ల పాలనలో ఉండేటువంటి దేవాలయం అందరికీ ఎంతో ఆనందదాయకంగా ఉంటుంది. ప్రభువే ప్రధానంగా ఆ ఆలయానికి అధిపతిగా ఉంటాడు, అందరినీ సంతోషింపజేస్తాడు. అక్కడ ఏ విధమైన అనారోగ్యం ఉండదు, ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. క్రూర మృగాలు తమ యొక్క క్రూరత్వాన్ని కోల్పోతాయి. అందుకే ఆ నాగుపాము పుట్ట దగ్గర, నాగుపాముల దగ్గర పసిపిల్లవాడు ఆడుకుంటాడు అంటాడు. ఎలుగులు ఎడ్లు కలిసి మేయును అంటాడు.
అంత శ్రేష్టమైనటువంటి మధురమైనటువంటి ఆ పాలల్లో దేవాలయం ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. చివరిగా పరలోకమందు గల దేవాలయం. ఈ పరలోకమందు ఉన్నటువంటి దేవాలయం యొక్క ప్రత్యేకతను గురించి ప్రకటన 11:19, ప్రకటన 14:15, ప్రకటన 15వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం, 8వ వచనం, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయము 1వ వచనం, 17వ వచనం, ఈ వచనాలలో పరలోకమందు గల దేవాలయాన్ని గురించి చెప్తున్నాడు. ఏమిటి పరలోకమందున్న దేవాలయం అంటే, 7 ఏళ్ల మహాశ్రమ కాలములో ప్రజల మీదకి దేవుని దూతల ద్వారా దేవుడు పోయబోతున్నటువంటి తీర్పులు బహుభయంకరంగా ఉంటాయి. ఆ తీర్పులన్నీ దేవుని ఆలయంలో నుండే బయటకు వచ్చినట్లుగా ఇక్కడ ఈ పరలోక ఆలయాన్ని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవాలయములు అనేటువంటి ఈ మాటలను మనం గమనించినప్పుడు మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మోషే నిర్మించిన దేవాలయము, రెండవది సొలొమోను నిర్మించిన దేవాలయం, మూడవది జెరుబ్బాబెలు నిర్మించిన దేవాలయం, నాలుగవది హేరోదు నిర్మించిన దేవాలయం, 5 క్రీస్తు శరీరమును దేవాలయం, 6 శ్రమల కాలమందు గల దేవాలయం, 7 వెయ్యేళ్ల పాలనలో గల దేవాలయం, 8 పరలోకమందు గల దేవాలయం. మీ హృదయము దేవుని ఆలయమా? ప్రభు మీ హృదయంలో ఉన్నాడా? దేవుని ఆలయంగా నువ్వు ఉంటే నీవు ధన్యుడవు. దేవుని ఆలయంగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని ఆలయం నీ హృదయంలో ఉంటుంది. నీ హృదయమే దేవుని ఆలయం. నీ హృదయమే దేవుని ఆలయంగా ఉండాలని దేవుడు నిన్ను అడిగేది ఒక్కటే, నీ హృదయం నాకు ఇమ్ము అంటున్నాడు. ప్రభు నిన్నేం కోరడం లేదు, నన్నేం కోరడం లేదు. మన హృదయం ప్రభువుకు మొదట కావాలి. మన హృదయం ఇమ్మంటున్నాడు. హృదయం ఇవ్వకుండా దేవునికి ఏమిచ్చినా లెక్కలోకి రావు. ముందు హృదయం ఇస్తే నువ్వు ఏమిచ్చినా దేవుడు పుస్తకంలో రాసుకుంటాడు. దేవుని ప్రజలైనటువంటి వారు మందిరాన్ని ప్రేమించేవారుగా ఉంటారు. మందిరాన్ని ఎలా ప్రేమిస్తారు? ఇందాకే మరి హనోక్ గారు తెలియజేశారు, దశమ భాగాన్ని గురించి తెలియజేశారు. దేవుని ప్రజలకు కట్టడిచ్చాడు. ఎవరికంటే నిజమైనటువంటి దేవుని పిల్లలకు. ఆ కట్టడి ఏమిటంటే, కానుక లేకుండా ఆరాధనకు రాకూడదు, కానుక లేకుండా ఇటువంటి సభలకు రాకూడదు, కానుక లేకుండా మరి మనం దేవుని మందిరానికి ఆ ఆరాధనకు రాకూడదు. అంతేకాదు, దేవుడు మనకి ఇచ్చినటువంటి దశమ భాగాన్ని ముక్కలు చెక్కలు కొట్టేసేసి ఆ సంఘానికింత, ఈ సంఘానికింత, ఈ సంఘానికింత, ఆ సంఘానికింత అని చేయకూడదు. కొంతమంది మీ దశమ భాగాలు మాకు పంపించండి అని రాస్తూ అని కింద రిబ్బన్లో టీవీలలో కూడా ప్రకటిస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం చెప్పే సత్యం ఏంటంటే, దేవుని వాక్యంలో మన ప్రసంగి గ్రంథాన్ని మనం చూసినప్పుడు అక్కడ ఏమంటాడు అంటే, 3వ అధ్యాయం 10వ వచనంలో ఆయన అంటాడు, మీ దేవుని మందిరపు నిధిలోనికి తీసుకురండి అంటాడు. దశమ భాగం అంటే 10వ భాగం. 100 రూపాయలు అనుకోండి, ఒక వ్యక్తి 100 రూపాయలు సంపాదించాడు, అందులో 10 రూపాయలు దశమ భాగం. ఆ 10వ భాగాన్ని ఎక్కడికి తీసుకురమ్మంటున్నాడు? దేవుని మందిరపు నిధిలోకి తీసుకురమ్మని అంటున్నాడు. కొందరు ఏమనుకుంటా అంటే, మా చిన్నాన్నగారు పాస్టర్ గారు కదా, మరి 10,000 రూపాయల్లో 2,000 ఆయనకు, మా మామ పాస్టర్ కదా 2,000 ఆయనకి, ఇంకొక దగ్గర మా పెదనాయన పాస్టర్ ఆయనకు ఒక 2,000. ఈ విధంగా ఏం చేస్తారంటే అందరికి ఇచ్చేసేసి, అబ్బా మా దశమ భాగాన్ని ఎంతమందికి ఇచ్చామో, ఎన్ని సంఘాలకు ఇచ్చామో అనుకుంటుంటారు. అది సరైన విధానం కానే కాదు. దశమ భాగం అనేటువంటిది నువ్వు ఎక్కడైతే ప్రభువును ఆరాధిస్తున్నావో, ఎక్కడైతే ఆరాధనకి వెళ్తున్నావో, ఎక్కడ ప్రభువు నిన్ను స్తుతిస్తున్నావో అక్కడ ఇవ్వాలి అని దేవుడు తన వాక్యంలో చెప్తున్నాడు. అలా ఇస్తే ఏమంటాడు? నీ పంటను తిరిగి నీ పురుగులను నేను గద్దిస్తాను అంటాడు. వాటన్నిటిని పారదోలేస్తాను, అనారోగ్యాలు రాకుండా చూసుకుంటాను అంటాడు, నీకు భద్రతనిస్తాను అంటాడు. ఈ దేవుడు వాక్యం చెప్పే సత్యం. ఇవ్వలేదనుకోండి, వచ్చే పురుగులు వస్తూనే ఉంటాయి. పురుగులు ఎప్పుడు కూడా కాజేయాలని చూస్తూ ఉంటాయి. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? మీరు ఇస్తే మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దిస్తాను అంటాడు. కనుక ఆలయాన్ని ప్రతి ఒక్కరు ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెన్నికల్లో ఆశీర్వదించి దీవించుగాక.